హాయ్ అండి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో అంటే ఇవాళ ప్లేస్ కి వెళ్తున్నాం అనమాట. అది ఎప్పుడు నేను చూడలేదు. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? అంటే మీకు చూపిద్దామని చెప్పి ఇవాళ నేను చూస్తాను, మీకు కూడా చూపెడతాను. ఎందుకంటే నేను చూపానంటే మీకు కూడా చూపించాలి కదా మరి. సో నాతో పాటు మీరు కూడా ఫాలో అయిపోండి. మొత్తం నేను చూపించేస్తాను అంతానే ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నామని. ఇప్పుడు ఎక్కడ ఆగానంటే మామూలుగా చుడిదారులు వేసుకున్నప్పుడు అండి ఇయర్ రింగ్స్ కొట్లు ఉంటాయి మన దగ్గర. చూసారు, రెడ్ కలర్ మ్యాచింగ్లు చాలా ఉంటాయి, పెట్టేద్దాం అనుకున్నాను. ఇందాక నుంచి ఇలా టాప్లు వేసుకున్నప్పుడు ఎలాంటిది పెట్టుకోవాలని ఎదుగుతుంటే రెండు దొరికినాయి. ఇందులో ఆలోచిస్తున్నాను అనమాట, ఈ కలర్ బెటరా ఈ కలర్ బెటరా అని. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మా జడ్జిగాడు వచ్చాడు ఇప్పుడే. ఎరా ఏది బెటర్ అంట? Bright. ఇది బెటర్ కదా. I said bright. ఇట్స్ వన్. Yeah. అందుకే ఇది పెట్టుకుంటాను. మజాక్ చేస్తున్నా. You're so mean. ఇది చూసారంటే ఇది భలే ఉంటది. దీనికి ఇక్కడ ఎలా ఎత్తారు కదా, స్టార్టింగ్ లో ఇచ్చినప్పుడు దీన్ని ఎలా పెట్టాలో కూడా తెలియలేదు నాకు. చూసారు టాప్ ఇది రాదు, తర్వాత ఇది అనమాట ఇది వస్తుంది కాయ, దానికి పెట్టాలన్నమాట. నాకు స్టార్టింగ్ ఇది ఎలా పెట్టాలో కూడా అర్థం కాలేదు, కానీ కొనేస్తాం కదండి మనం. సర్లే, ఇదైతే బ్రైట్ గా, ఇదైతే డార్క్ బాగుంది అనుకుంటున్నాను. సో ఇది పెడుతున్నాను. ఓకే పదండి, అలా టైం అయిపోతుంది. మనం 6:30 బుక్ చేసుకున్నాం అనమాట స్లాట్. అది ఆల్రెడీ 5:30 అయిపోయింది. అక్కడ కలుద్దాం మరి. పద 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 పద. డాడీ ఇక్కడ ఉన్నాడేంటి? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటది? రెడీ అవుతున్నా. బాగున్నాయి చెవులు, ఇయర్ రింగ్స్ అయ్యి బాగోలేదని తీసేస్తామండి. తీని ఇది చాలా నచ్చిపోయింది. అడుగుతున్నా మేము అడిగినప్పుడు అజ్రిబిన్ సూపర్, అసలు అప్సరస్ ఇలా వచ్చింది నా కోసం అని చెప్పాలి. అది అప్సర అంటే మీ ఫ్రెండ్ కనుక ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. అప్సరస్ కాదు, దేవలోకంలో ఉండి అప్సరస్ వచ్చిందండి వయ్యారి. Daddy, stop being so mean to Mama. చూడు, రేపు వచ్చిన అల్లుడు కూడా అలాగే అంటాడు, మీ అమ్మాయిని అలాగే అనకూడదు. మళ్ళీ కూర్చుని టీవీ రిమోట్ పెట్టుకున్నావు నువ్వు. అదే సార్, టీవీ చూసేలా టైం అయిపోతుంది ఫాస్ట్ గానే. ఇంకా ఇప్పుడే దిగామండి. సో మొత్తం చలి బాగా చంపేస్తుంది, కానీ జాకెట్ లోపల ఏంటి ఇండోరే మొత్తం అంతా లోపలే అనమాట. లోపలికి చలి వేసేది కదా, ఇంటికి పట్టుకెళ్ళలేదు జాకెట్. సో యా రండిరా బయలుదేరదాం. ఇక్కడ సీనరీ అంతా బలేహరే, మొత్తం గొడుగులు లాగానే. ఇది మాల్ అనమాట లోపలంతానే. సో ఇటు నుంచి మనం వెళ్ళే అదే ఏ ప్లేస్కి వెళ్తున్నాం ఇంకా చెప్పట్లేదు కదా, అక్కడికి వెళ్ళి చూద్దాము. ఇంకా మా పిల్ల కొంతమంది ఫ్రెండ్స్ వచ్చామండి ఇక్కడికి. సో పిల్లలు పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నారు. బాబాయ్ వాళ్ళతో వెళ్ళదని మళ్ళీ దొరకరేలో. రేపు బుడిగా నువ్వు నాతో ఉండే. సో మేము వెళ్ళే ఏరియాకి ముందండి ఇలా మాల్ ఉంది, మొత్తం అంతానే మాల్ ఏరియానే. సో ఇక్కడ ఏంటంటే రెయిన్ ఫారెస్ట్ అని ఒక రెస్టారెంట్ టైప్ ఉంటుందంట. Mama, it's gonna eat you. It's a calf. Smoke. I wonder if a real lizard lives in here. Okay, let's go. రెయిన్ ఫారెస్ట్ కెఫే అనేది మొత్తం అంతా ఇలా డిజైన్ చేసాడండి. నాకు భలే అనిపించింది. చూసారా ఎంత బాగుందో, మొత్తం నెట్ అయ్యేసి మొత్తం భలే డెకరేషన్ చేశారండి. డెకరేషన్ తెగ నచ్చేసింది నాకు, భలే ఉంది కదా. ఇలా కిందకు వచ్చిన తర్వాత ఇంకో పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. ఇలా లోపలికి వెళ్తే ఇదే అనమాట. ఇందులోని మనం ఏదైనా డబ్బులు వేసి కోరుకుంటే అయిపోద్దని నమ్మకం అంట. చూసారా బోలని డబ్బులు వేసారు. ఇదండి ఇందాక చెప్తాను అంటున్నాను కదా, మొత్తానికి బబుల్ ప్లానెట్ అనమాట. ఇక్కడికి వచ్చాము పిల్లల కోసం మంచిగా ఎంజాయ్ చేయడానికి, అందుకే వచ్చాము. వీళ్ళేంటి బై ద టికెట్స్ అంటున్నారు? ఆల్రెడీ కొన్నాం కదా మన టికెట్లు, మళ్ళీ కొనమంటున్నారేంటి? లోపలికి వెళ్ళి ఆ టికెట్లు వాడుకోవచ్చు. నువ్వు ముందు నుంచి వెళ్ళిపోతుందో బ్యాక్ సైడ్ ఆఫ్ ద కెమెరా. వెళ్ళమ్మా. అయ్యి బాబోయ్, ఇన్ని లైట్లు ఉన్నాయండి ఇక్కడ. ఎక్కడా లేని ప్రపంచంలో లైట్లు అని ఇక్కడే ఉన్నట్టున్నాయి. బాబోయ్, ఒరే నన్ను వదిలేసి వెళ్ళిపోకుంటారా బాబు, వేస్తున్నా కదా. రే వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇంటిలో. అమ్మో, టైప్ లో ఉన్నావు అప్పుడు. ఇక్కడ పెద్ద మేకప్ తీసుకురావు తెలుసా, ఎలా వేసుకున్నా కరెక్ట్గా ఉంటాం.
అంతే కరెక్ట్గా మనం ఆడుతుంది ఆడుతుంది అదే ఇది నెక్స్ట్ రూమ్ ఇలాగ ఇచ్చారండి ఎంతనే అబ్బా అబ్బా అన్ని మిర్రర్లేరా బాబు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ పైకి లేపుతున్నా మొత్తం అన్ని తోసుకుంటూ వచ్చేస్తాం మా ఆయన బెలూన్స్ పైకి ఎగరట్లేదని చెప్పి అన్ని తన్నుకుంటా పైన గాల్లో ఎగరేస్తారు చూసారా ఓకే ఇక థర్డ్ రూమ్ లోకి వెళ్దామండి పదండి ఇంకా ఇది థర్డ్ రూమ్ అన్నమాట థర్డ్ రూమ్ లోకి వచ్చాము డోర్ ఎక్కడ డోర్ దొరికింది ఇక్కడే డోర్ లోపలికి మనం వెళ్తుంటే కానీ ఓపెన్ అవుతుంటావా ఇక్కడ ఉంది ఇది మాత్రం గుడారంలో లైట్లు వేసి ఓ సౌండ్లు అవి పెట్టేసి మంచి డిఫరెంట్గా ఉందండి ఈలోపు మనతో ఫోటో దిగడానికి మన ఫాలోవర్లు వచ్చారనమాట ఆగండి భలే హ్యాపీ మూమెంట్ అండి ఎవరైనా ఫోటో అడిగితే మాత్రం ఇది ఏంటంటే చిన్నగా మాట్లాడినా పెద్ద పెద్ద సౌండ్ వచ్చేస్తుంది అనమాట మనం తర్వాత మాడుకోవడం బెటరు అసలే మనం గొంతేసుకుని మాట్లాడామనుకో అయ్యి బాబోయ్ చాలా అది సౌండ్ వచ్చేస్తుంది తెలుసా ఇది ఇంత మాట్లాడినా అక్కడెక్కడో కదా ఇలా వచ్చి మాట్లాడి నువ్వు ఎంత సౌండ్ వచ్చేస్తుంది ఇక్కడ ఇంకెక్కడేమోని వేరే రూమ్కి వచ్చామండి అక్కడ ఏంటంటే షూలతో కానీ లోపలికి వెళ్ళకూడదు అది చెప్పులు ఏమన్నా సరే అట్లా వెళ్ళకూడదు అనమాట సాక్స్ వేసుకుని వెళ్ళాలి షూస్ ఇక్కడ పెట్టేస్తున్నాము అవునా ఏ అండి అర్థమైందా మీకు ఇక్కడ ఇంకో అక్కడ కనిపిస్తుంది మీకు మొత్తం ఇదంతా టబ్ అంట అక్కడ ఒక గుండాయినో మరి గుండావుడు ఎవరో పడుకుని తాను చేస్తున్నారు కదా వీళ్ళందరూ బాత్రూమ్ చేస్తున్నారు అనమాట ఇతను ఇగో ఏమో కాళ్ళు ఏమో అతను కాళ్ళు అదేమో తలకాయ ఇంకో పక్కనేమో చేతులు అలాగనమాట టబ్లో తాను చేస్తున్నాడు బొబ్బులు బాత్ చేస్తున్నాడు అనమాట బాత్లోకి మనం కూడా దిగుతున్నాం ఇప్పుడు అది ఇదంతా టబ్ బాత్ అంట కూడా మెల్లిగా జాయిగా తాను చేయడానికి వెళ్దాం మరి బాత్రబ్లోకి భలే ఉన్నాయండి బాల్స్ అన్నీ మెల్లిగా నేను కూడా వెళ్తాను బాబోయ్ పిల్లలు ఆడుకోవడానికి భలే ఉందండి డెఫినెట్గా అంటే మనకి ఎలాగో హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి టెక్సాస్లో మంచిగా ట్రై చేయొచ్చు చాలా బాగుంది ఇది చిన్న వాడంతా మనిషి అయితే నువ్వు ఇప్పుడు ఎక్కడ వాడు పొట్ట మీద ఉంచున్నావు నువ్వు అమ్మ బాబాయ్ నిన్ను ఎగరేయాలా ముక్కలైపోతావు ఎలాగో తోసేమలేదు నిన్ను గిరగిరగిర తిప్పేయమన్నాను తొయ్యడం ఒకటే వచ్చు ఎలా తోసేవు చూడు తోసేవులే బాగానే ఉంది అమ్మయ్య అలాగ ఎక్కడ లేకుండా ప్రశాంతంగా పడుకున్నట్టుంది జలకాలాటలలో అనుకుంటా ఓయ్ మీదేసేకోవాలి ఎందుకు చేస్తున్నావు వాళ్ళకి బాబోయ్ ఇదేదో మటర్ స్కెచ్లో ఉంది బాబోయ్ లేకంటారా బాబు ఇంకా నెక్స్ట్ ఇది ఇందాక బాల్స్ రూమ్లోకి వెళ్ళాం కదండి వేరే చిన్న చిన్న బెలూన్స్ అయినాయి ఇప్పుడు ఇది ఇంకో రూమ్ అనమాట ఇందులోకి వచ్చరికి ఏంటంటే సేమ్ అగైన్ మిర్రర్లు పెట్టేశారు బాగానే మిర్రర్ మధ్యలో పెద్ద పెద్ద బాల్స్ పెట్టి బాల్స్ ఆడుకునేలాగా గేమ్ అర్థం చేసుకుంటే నాకు టైం పట్టింది మా పెద్దది ట్రై చేసేస్తుంది మరి ఏంటో ఇటు అటు కొట్టేసుకుంటానే నేను కూడా ఏదో ట్రై చేస్తున్నాను కానీ నాకైతే ఏం గుర్తు రావట్లేదు దీని చదువుతుంటే నాకు చిన్నప్పుడు గేమ్ కుదురుతుంది తెలుసా చేసి పక్కకుండు ఏంటంటే ఇలా పెద్ద టైర్ ఉంటుంది కదా ఆ పెద్ద టైర్ లాగా బాల్ అనుకో ఈ బాల్ ఇలాగే కొట్టుకుంటే అలా తెలుసా ఇలాగే సరిపోయింది ఈ మొహానికి ఆ గేమ్ అయిపోయి నెక్స్ట్
వచ్చేసి ఇలా లైట్లు కనబడుతుంది కదా, దండలు ఎలా తీస్తారు, అదిరిపోయింది అనమాట మిర్రలతోటి. ఇది ఏంటంటే ఇది వీడియోలోకి సరిగా కనిపించట్లేదు, లేదో కళ్ళకు కొడేస్తుంది కదా, అలా కాదు, బయట ఒరిజినల్గా చూస్తే చాలా బాగుందండి. అంటే ఏదన్నా మంచిగా షూట్ చేద్దాం అంటుంటే కెమెరాలో ఏమో రావట్లేదు, కనబడడానికి సరిగా రావట్లేదు, కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా బాగుంది. ఇది ఫోటోలుగా అంటే ఫోటోలు వేస్ట్లేండి, ఫోటోలు ఏమో రావు ఇక్కడ, మేమే మొఖాలే సరిగ్గా కనబట్టలేదు. బట్ చాలా బాగుంది ఫోటో. చాలా బాగుంది ఇది అయితేని. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ అంటే వెళ్ళిపోతాం పదండి. నెక్స్ట్ దాంట్లో వచ్చేసి అలా లోపలికి వస్తున్నాము. చాలా ఆడవాడు ఉందండి బాబు, వాయిస్ అసలు వినపట్టలేదు. మళ్ళీ తర్వాత వాయిస్ ఓవర్ వాల్సి వస్తుందిలే. నేను ఇది బాగా గోలగోలగా ఉందనమాట. ఇది ఏఐ పిల్ల అందులో కూర్చుని ఏఐ ఫిల్మ్ వేసారనమాట. ఏదో వాటర్ ఏదో మొత్తానికి చూస్తున్నారు. ఇంకా నేను వెళ్ళలేదులే, అంత పేషెన్స్ మనకు లేదులే అని చెప్పి దాన్ని ఒక్కదాన్ని చూస్తాను. అది ఒకటే చూస్తుంది. నేను ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నాను. ఇంకా ఆ తొట్టులో కూర్చుంది మా అమ్మాయి. చాలా రకాల ఫోటో బూత్లు పెట్టేశారండి. ఫస్ట్ నుంచి ఒకటి చూపించేస్తాను. ఇంకా వాషింగ్ మిషన్ దగ్గర అయితే భలే ఉంది. వాషింగ్ మిషన్ ఎలాగంటే మనం వాషింగ్ మిషన్లో వేసేసి తిప్పేస్తున్నట్టుగా ఇలా ఇచ్చారు. వాషింగ్ మిషన్ బోర్డు పెట్టేసి అందులో ఫోటోలు దిగితే చాలా వచ్చినాయండి. మీకు పెడతానులే తర్వాత ఫోటోలు అయ్యి బాగున్నాయి పిల్లలందరితో ఆడుకోవడానికి. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అలా ఫోటో బుద్ధులు చాలా పెట్టేశారు. అయ్యి బాబు ఎవరో చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఇలా పడిపోయినండి. ఇంకోటేమో ఏమంటారు గమ్మీ బేర్స్ మధ్యలో ఫోటో అండి. ఇది గమ్మీ బేర్స్ పెద్ద పెద్ద గమ్మీ బేర్లు పెట్టి మధ్యలో ఫోటోలు దిగారు. ఫోటో బుత్తులు అయితే భలే ఉన్నాయి, సరదాగా అనిపించినాయి. మా పిల్లలతో పంచాయతీ నడుతుంది అనమాట. వీళ్ళు ఏంటంటే మళ్ళీ ఇంకో రౌండ్ వెళ్ళిపోతాం అంటున్నారు. ఇక్కడికి వచ్చేవారు అయిపోయిందంటే కాదని చెప్పి మమ్మీ ఇప్పుడు వచ్చేస్తాను 10 minutes బాగుండి బేరం ఆడుతున్నారు. సరే వెళ్ళరమ్మన్నాను. ఇంకా అంతే, ఇక్కడతో అయిపోయినట్టే. Guys, you guys say it. Subscribe. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అలా వెళ్ళొచ్చేలోపు ఇంకా ఈ బాల్స్ ఇక్కడ ఉన్న చూడు రంగులు అసలు ముఖాలే కనబట్టలేదండి బాబు. ఇందాక చెప్పినట్టుగా మేకప్ అనవసరంగానే ఇక్కడ. సో చాలా బాగుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. పిల్లలతో మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో హాఫ్ డే టైం పాస్ అయిపోద్ది ఊరికే. ఉంటానండి మరి, బాయ్.